తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిపోయింది. ఇదే కారణంగా ఖమ్మం జిల్లాలో భారీగా కాంట్రాక్ట్ కండక్టర్ల భర్తీకి ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ వీడియోలో పోస్టుల సంఖ్య, అర్హతలు, వేతనం, ఎలా అప్లై చేయాలి అన్న వివరాలు పూర్తిగా చూద్దాం. మీకు క్లియర్ గా చెప్పబోతున్నాం. ఈ వీడియోని చూడండి. మహిళలకు ఉచిత ప్రయాణ ప్రకటనతో బస్సుల్లో రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. కానీ బస్సులు, సిబ్బంది సరితూగేలా లేరు. ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందిపై భారీ ఒత్తిడి పడుతున్న పరిస్థితి. ఈ సమస్యను తగ్గించేందుకు ఖమ్మం ఆర్టీసీ అధికారులు 63 కాంట్రాక్ట్ కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం రీజియన్ లోని 7 డిపోల పరిధిలో మొత్తం 63 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రీజియన్ లో 562 బస్సులు ఉన్న కండక్టర్లు 907 మాత్రమే ఉన్నారు. ఇందులో డ్రైవర్ ప్లస్ కండక్టర్ ఉన్న బస్సులు 385 మాత్రమే. అదనంగా ప్రభుత్వం ఇచ్చిన కొత్తగా 31 మహిళా సమైక్య బస్సులు కూడా చేరడంతో సిబ్బంది కొరత ఇంకా పెరిగింది. ఎవరెవరు అప్లై చేయొచ్చు? కండక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి. అవి ఏంటంటే 10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి. వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు పురుషులైతే 153 సెంటీమీటర్లు, మహిళలైతే 147 సెంటీమీటర్లు. కండక్టర్ లైసెన్స్ తప్పనిసరి. ఇది ఆర్టీఏ జారీ చేసి ఉండాలి. ఇక ఎంత వేతనం? కాంట్రాక్ట్ కండక్టర్లకు స్కిల్డ్ లార్జ్ కేటగిరీ కింద నెలకు 17,969 వేతనం అందుతుంది. వేతనం నియమ నిబంధనల ప్రకారం ప్రతి నెల చెల్లించబడుతుంది. ఇక ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్ అప్లికేషన్ కాదు. అభ్యర్థులు సంబంధిత ఆర్టీసీ డిపో కార్యాలయాన్ని సంప్రదించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పూర్తి వివరాలు డిపో మేనేజర్ అండ్ రీజనల్ మేనేజర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ నియామకాలు మాత్రమే, రెగ్యులర్ పోస్టులు కావు. కానీ ప్రస్తుతం సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున ఎంపికకు మంచి అవకాశాలున్నాయి. మీరు అర్హతలు కలిగి ఉంటే ఇది ఒక మంచి అవకాశం. వెంటనే దగ్గరలోని ఆర్టీసీ డిపోను సంప్రదించండి. ఇలాంటి ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ స్కీమ్స్, ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ కొట్టి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.